ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సకల శత్రువులను జబ్బులను నిర్మూలించే శ్రీ మహిషాసురమర్దిని ప్రార్థన ధ్యాన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం శ్రీ మహిషాసురమర్దిన్యే నమః. ధ్యాయామి. మరొక్కసారి విందాం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం శ్రీ మహిషాసురమర్దిన్యే నమః. ధ్యాయామి. అనగా 4 చేతులను కలిగి, చంద్రకళను ధరించి, ఉన్నతమైన వక్షోజాలను కలిగి, కుంకుమ రంగులో ప్రకాశిస్తూ, చెరుకు, పాశం, అంకుశం మరియు పుష్పబాణాలను చేతులలో కలిగి, లోకానికి అంతటికీ ఒకే మాత అయిన దేవి మహిషాసురమర్దినిని నేను నమస్కరిస్తూ ధ్యానిస్తున్నాను. యా దేవి మధుకైటభ ప్రమదిని, యా మహిషోన్మూలిని, యా ధూమ్రేక్షణ చండముండశమని, యా రక్తబీజాశిని, యా శుంభాదిని శుంభదైత్యదమని, యా సిద్ధలక్ష్మీపరా, సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ. మరొక్కసారి విందాం. యా దేవి మధుకైటభ ప్రమదిని, యా మహిషోన్మూలిని, యా ధూమ్రేక్షణ చండముండశమని, యా రక్తబీజాశిని, యా శుంభాదిని శుంభదైత్యదమని, యా సిద్ధలక్ష్మీపరా, సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ. అనగా మధుకైటభులను సంహరించిన దేవి, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండ్రుడు, ముండ్రుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించిన దేవత, సిద్ధలక్ష్మి అయిన పరాశక్తి చండికాదేవి, 9 కోట్ల శక్తులతో కూడి విశ్వాలన్నిటికీ అధిపతి అయిన విశ్వేశ్వరి నన్ను రక్షించుగాక. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శక్తి మరియు ధైర్యం కలుగును, వంశవృద్ధి, గర్భధారణ సమయంలో రక్షణ కలుగును, సకల శత్రువుల నుండి విముక్తి కలుగును, శారీరక మరియు మానసిక సమస్యలను నిర్మూలించును, మంచి ఆరోగ్యం లభించును. ఓం శ్రీ మాత్రే నమః.